అనుకోకుండా పిల్లలకి చెన్నైలో సీట్ రావడంతో ఒక విధంగా హ్యాపీ అనిపించినా కూడా నేనైతే షాక్లో ఉన్నానని చెప్పాలి. అడ్మిషన్ తీసుకున్న దగ్గర నుంచి కూడా నెల్లూరు నుంచి సడన్గా రావడం అంటే నెల్లూరులో బోల్డ్ అని కమిట్మెంట్స్ ఉంటాయి, హౌస్ షిఫ్ట్ చేయాలి, ఇలా బోల్డ్ అన్ని ప్రాసెస్లు అనమాట. సో ఫస్ట్ అయితే అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్నాం, ఒక్కో కమిట్మెంట్స్ని క్లియర్ చేసుకుంటూ వస్తున్నాను. నేను చెన్నై అంతా తిరిగి హౌస్ వెతికే ఓపిక లేకుండా ఆన్లైన్లో వెతుకుతున్నాను అనమాట. ఇవన్నీ పక్కన పెడితే యూట్యూబ్లో 3 ఏళ్ల నుంచి కష్టపడుతున్నానండి, నాకంటూ ఒక ఐడెంటిఫికేషన్ కావాలని. అండ్ యూట్యూబ్ ద్వారా నాకు రెవెన్యూ అయితే ఇంకా రాలేదు, కానీ సబ్స్క్రైబర్స్ అండ్ నన్ను అభిమానించే వాళ్ళు అయితే చాలామంది వచ్చారు. అండ్ ఇప్పటికే 20,000 రీచ్ అయిపోయామన్నమాట. సో నా వీడియోస్ని చూసి, నా కిచెన్ని చూసి, నా హౌస్ని చూసి నన్ను అభిమానించే వాళ్ళు చాలామంది అయితే, అండ్ మా బాబు ఎలా ఉన్నాడని పలకరించే వాళ్ళు కూడా చాలామంది అనమాట. అందులో ఒక సబ్స్క్రైబర్ నన్ను డైరెక్ట్గా కలవడం అండ్ బాబు గురించి అడగడం నాకు చాలా హ్యాపీ అనిపించింది. అక్కడికి నేను తన నేమ్ కూడా అడగలేకపోయాను, సారీ. అండ్